వెల్కమ్ టు ది పాయింట్. నేను మీ సతీష్. షేక్పేట్లో 2000 ఆస్తులపై 22A ఉచ్చు. 40 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన ఇల్లు నిషేధిత జాబితాలోకి. ఏళ్ల తరబడి పన్ను చెల్లిస్తున్నా అమ్ముకునే హక్కు లేకుండా చేస్తారా? ఏమిటి దారుణమని బాధితుల గగ్గోలు. ప్రభుత్వ భూముల నుంచి కొనుగోలు చేసినవే కాదు, బిల్డర్ల ఫ్లాట్లకు తప్పని చిక్కులు. 22A ఆ పేరు వింటేనే జనం ఉలిక్కి పడుతున్నారు. హైదరాబాద్లో అక్కడ ఇక్కడని కాదు, ఎటు చూసినా 22A బాధితులు కనిపిస్తున్నారు. ఇప్పుడు షేక్పేటకు వెళ్దాం. అక్కడ ఆందోళన చెందుతున్న వేలాది మంది యజమానులు మనకు కనిపిస్తున్నారు. ప్రభుత్వం తమ ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చడంతో లబోదిబోమంటున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు బాధితులు పరుగులు పెడుతున్నారు. ఒక్క షేక్పేట్లోనే సుమారు 2000 ఆస్తులపై అనుమానాలు సృష్టించారు. బాధితులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కార్యాలయాల చుట్టూ తిప్పుతూ నానా వేధింపులకు గురిచేస్తున్నారు. సందట్లో సెడమేయలా పైరవకారులు ప్రవేశిస్తున్నారు. అయిన కాడికి దోచుకుంటున్నారు. 22A బాధితులకు అండగా నిలుస్తున్న 99 టీవీ అందిస్తున్న వరుస కథనాల్లో ఇది మరొకటి. మా ఆస్తులు భద్రమేనా? ఇప్పుడు నగరంలో వేలాది మంది ఆస్తి యజమానులను వేధిస్తున్న ప్రశ్న ఇది. ఏళ్ల తరబడి కష్టపడి సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేసిన ఇల్లు, జీవితకాల పొదుపుతో సమకూర్చుకున్న స్థలం, బ్యాంకు రుణం తీసుకుని నిర్మించుకున్న భవనం, పేరు మోసిన బిల్డర్ నుంచి కొనుగోలు చేసిన ఫ్లాట్, ఇలా ఏదైనా కావచ్చు. ఇన్నాళ్ళు తమ సొంత ఆస్తిగా భావించి పన్నులు చెల్లిస్తూ విద్యుత్ బిల్లులు కడుతూ కొనుగోలు అమ్మకాలు చేసుకుంటూ వచ్చిన ఆస్తి ఒక్కసారిగా 22A నిషేధిత జాబితాలోకి చేరిందని తెలియడంతో యజమానులు బెంబేలెత్తుతున్నారు. ఆస్తిని అమ్మేందుకు ముందుగా తీసుకున్న అడ్వాన్సులు తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రిజిస్ట్రేషన్ నిలిచిపోవడంతో కొందరు పెళ్లిళ్ళు, పిల్లల చదువులు, వైద్య అవసరాలు, రుణాల చెల్లింపులు, విదేశాలకు వెళ్లే ప్రణాళికలు కూడా ఇబ్బందుల్లో పడుతున్నాయి. ఇప్పటి వరకు ఆస్తుల క్రయ విక్రయాలతో సందడిగా కనిపించిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఇప్పుడు బాధితుల ఫిర్యాదులతో కిక్కిరిసిపోతున్నాయి. సార్, 40 ఏళ్ల కిందట ఇల్లు కొన్నాం, అప్పటి నుంచి ఇప్పటి వరకు క్రమం తప్పకుండా ఆస్తి పన్ను, విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నాం. మా కూతురి పెళ్లి కుదిరింది, అందుకే ఇల్లు అమ్మేందుకు అడ్వాన్స్ కూడా తీసుకున్నాం. రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేయబోతే మా ఆస్తి 22A జాబితాలో ఉందని చెప్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటూ ఓ తండ్రి కన్నీటి పర్యాంతం అవుతున్నాడు. మరోవైపు 2 ఏళ్లలోనే 3 సార్లు చేతులు మారిన ఫ్లాట్ ఇప్పుడు 22A జాబితాలోకి ఎలా వచ్చిందని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో రిజిస్ట్రేషన్ చేసిన అధికారులు ఇప్పుడు అదే ఆస్తిని నిషేధిత జాబితాలోకి చేర్చడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్ళు పన్నులు కట్టించుకున్నారు, ఇప్పుడు ఇదే ఆస్తి ప్రభుత్వ భూమి అంటున్నారు. మరి మా హక్కు ఏమైందంటూ బాధితులు నిలదీస్తున్నారు. బంజారాహిల్స్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని పరిశీలించినప్పుడు ఈ పరిస్థితి తీవ్రత స్పష్టంగా కనిపించింది. సుమారు 25 రోజులుగా వందలాది మంది తమ ఆస్తులు 22A జాబితాలో చేర్చారంటూ ఫిర్యాదులు చేస్తూ కార్యాలయానికి వస్తున్నారని అక్కడ ఉద్యోగులు చెబుతున్నారు. తమ ఆస్తి ఏ కారణంతో నిషేధిత జాబితాలోకి వెళ్ళిందో తెలియక, దాన్ని ఎలా తొలగించుకోవాలో తెలియక బాధితులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇంతకుముందు మా కార్యాలయానికి వచ్చేవారు తమ ఇంటి మార్కెట్ విలువ ఎంత, రిజిస్ట్రేషన్ ఎలా చేయాలనే విషయాలు అడిగేవారు. ఇప్పుడు మాత్రం మా ఇల్లు 22Aలో ఎందుకు చేర్చారంటూ నిలదీస్తున్నారని, మాకు సంబంధం లేని నిర్ణయానికి కూడా మమ్మల్నే బాధ్యులు చేస్తున్నారని మరో ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశాడు. కొందరు తీవ్ర ఆగ్రహంతో ఉద్యోగులతో వాగ్యుద్ధానికి దిగుతున్నారు. తమకు తెలియని విషయాలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. కార్యాలయం నుంచి కలెక్టరేట్, అక్కడి నుంచి మండల కార్యాలయం, ఇది ఒక క్రమంలో సాగుతూ పోతోంది. 22Aలో ఆస్తి చేరిందన్న విషయం తెలిసిన తర్వాత బాధితులకు దిక్కుచొచ్చటం లేదు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మీ ఆస్తి ఎందుకు నిషేధిత జాబితాలోకి వచ్చిందో రెవెన్యూ అధికారులను సంప్రదించండి చెబుతున్నారు. దీంతో బాధితులు మండల కార్యాలయాలు, కలెక్టరేట్ల చుట్టూ తిరుగుతున్నారు. అక్కడ కూడా స్పష్టమైన సమాధానం లభించకపోవడంతో అసహనం మరింత పెరుగుతోంది. షేక్పేట్ మండల అధికారులను, హైదరాబాద్ జిల్లా కలెక్టర్లను అడగండి అని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చెప్పారని ఓ బాధితుడు తెలిపాడు. కలెక్టర్ కార్యాలయానికి వెళ్తే వారం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని చెప్పారని, కానీ 3 వారాలు గడిచినా పరిస్థితుల్లో మార్పు లేదని మరొకరు వాపోయారు. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, శ్రీనగర్ కాలనీ, యూసఫ్ గూడ, కృష్ణానగర్, ఎర్రగడ్డ, సనత్ నగర్, షేక్పేట, టోలీ చౌకీ, బృందావన్ కాలనీ, ఇలా చాలా ప్రాంతాల్లో ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారు పెద్ద సంఖ్యలో ఉన్నట్టుగా పరిశీలనలో వెల్లడైంది. 22A ప్రభావం 1-2 ఆస్తులకే పరిమితం కాలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. షేక్పేట్ మండల పరిధిలోనే సుమారు 2000 ఆస్తులు నిషేధిత జాబితాలో చేరినట్టు అనుమానాలున్నాయని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. ఖైరతాబాద్, అమీర్పేట్ మండలాల్లోనూ
భారీ సంఖ్యలో ఆస్తులు జాబితాలోకి చేరినట్టుగా సమాచారం. దీంతో నగరంలో రియల్ ఎస్టేట్ లావాదేవీలపై కూడా ప్రభావం పడుతుందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఆస్తి అమ్మాలనుకున్న యజమాని రిజిస్ట్రేషన్ సమయంలో సమస్య బయటపడుతుందేమోనని భయపడుతున్నాడు. కొనుగోలుదారు 22A ఉన్న ఆస్తిని తీసుకోవడానికి వెనకాడుతున్నాడు. ఫలితంగా మార్కెట్లో ఉన్న ఆస్తి ఒక్కసారిగా అమ్మలేని ఆస్తిగా మారే పరిస్థితి ఏర్పడుతోంది. అలాంటి సిచ్యువేషన్ వచ్చింది. 1986లో కొన్న ఇల్లు ఇప్పుడు నిషేధిత జాబితాలో చేర్చారని షేక్పేట్ మండలానికి చెందిన ఓ ఎన్ఆర్ఐ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. 7 ఏళ్ల కిందట తెలంగాణ రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని భావించి కృష్ణానగర్లో 500 గజాల స్థలం కొన్న ఇంటిని కొనుగోలు చేశారు. అమెరికాలో ఉంటున్న కుమారుడి పేరుతో రుణం తీసుకుని ఆ ఆస్తిని కొనుగోలు చేసినట్టు బాధితుడు తెలిపాడు. రియల్ ఎస్టేట్ పరిస్థితులు దెబ్బతిండడంతో పెట్టిన పెట్టుబడైనా తిరిగి వస్తే చాలన్న ఉద్దేశంతో 2 నెలల కిందట ఇంటిని అమ్మకానికి పెట్టారు. పెద్ద మొత్తంలో అడ్వాన్స్ కూడా ఇచ్చారు. రిజిస్ట్రేషన్ పూర్తి చేసి అమెరికాకు వెళ్లేందుకు నెల రోజుల కిందట స్లాట్ బుక్ చేసుకునేందుకు వెళ్ళగా అసలు సమస్య బయటపడింది. ఆ ఆస్తి 22A నిషేధిత జాబితాలో ఉందని అధికారులు చెప్పడంతో కుటుంబం షాకు గురైంది. 1986 నుంచి ప్రైవేట్ ఇల్లుగా ఉన్న ఆస్తి ఇప్పుడు ఎలా ప్రభుత్వ జాబితాలోకి వచ్చింది? ఎవరి ఆధారంతో చేర్చారు? ఎందుకు చేర్చారు? మాకు ఎవరు చెప్పడం లేదు. నెల రోజులుగా కలెక్టర్ కార్యాలయం, షేక్పేట మండల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాం అని కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితి ఒక్క కుటుంబానిదే కాదు. ఇన్నేళ్లుగా ఆస్తి పన్నులు చెల్లిస్తూ విద్యుత్ కనెక్షన్లు కలిగి శాశ్వత నిర్మాణాలతో నివసిస్తున్న అనేక కుటుంబాలు ఇప్పుడు తమ ఆస్తుల భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నాయి. ప్రభుత్వ భూముల నుంచి కొనుగోలు చేసిన వారే కాదు, బిల్డర్ల ఫ్లాట్లకు ఇవే చిక్కులు ఏర్పడుతున్నాయి. 22A సమస్యలో మరో కీలకాంశం ఏమిటంటే నిషేధిత జాబితాలోకి చేపడుతున్న ఆస్తుల స్వభావం ఒకేలా లేకపోవడం. గతంలో ప్రభుత్వ భూముల్లో ఇల్లు నిర్మించుకున్న వారి నుంచి కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్లు చేసుకున్న వారు ఒక వర్గం. సొసైటీ లేఅవుట్లలో ఎలాంటి సమస్యలు ఉండవని భావించి స్థలాలు కొనుగోలు చేసిన వారు మరో వర్గం. పేరు మోసిన బిల్డర్లు నిర్మించిన అపార్ట్మెంట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఇంకో వర్గం. సమస్య కేవలం ఒకే తరహా ఆస్తులకు పరిమితం కాలేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తమ ఆస్తి చట్టబద్ధమైనదని నమ్మి జీవితకాల పొదుపును పెట్టుబడిగా పెట్టిన కుటుంబాలు కూడా ఇప్పుడు రిజిస్ట్రేషన్ అడ్డంకులను ఎదుర్కొంటున్నాయి. షేక్పేట్ మండలంలో 22A జాబితాలో చేర్చిన ఆస్తులకు సంబంధించి సుమారు 30 ఫిర్యాదులు కలెక్టరేట్ నుంచి తమకు చేరాయని రెవెన్యూ అధికారులు చెప్పారు. వాటిపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించినట్టుగా చెప్పారు. సమస్యపై అధికారికంగా ఫిర్యాదులు నమోదవుతున్న విషయం స్పష్టమవుతోంది. సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు కార్యాలయాల చుట్టూ తమను తిప్పుతూ నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఒక కార్యాలయంలో మరో కార్యాలయానికి పంపడం, అక్కడ నుంచి ఇంకో అధికారిని సంప్రదించాలని చెప్పడం, ఇలా నెల, వారాల తరబడి, కొన్నిసార్లు నెలల తరబడి సమస్యలు పరిష్కారం కావడం లేదు. సమస్య పరిష్కారం ఆలస్యం అవుతున్న కొద్దీ మరో ప్రమాదం తెరపైకొస్తోంది. 22A జాబితా నుంచి ఆస్తిని తొలగించేందుకు కొందరు పైరవీకారులు రంగంలో దిగుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఫైల్ క్లియర్ చేయడానికి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు బాధితులందరూ అడుగుతున్న ప్రశ్న ఒక్కటే: పన్నులు తీసుకున్న ఆస్తే నిషేధిత జాబితాలోకి ఎలా చేరింది? ఒక ఆస్తిపై మున్సిపల్ సంస్థలు ఏళ్ల తరబడి ఆస్తి పన్ను వసూలు చేశాయి. విద్యుత్ సంస్థలు కనెక్షన్లు ఇచ్చాయి. కొన్ని ఆస్తులు గతంలో పలుమార్లు రిజిస్ట్రేషన్ కూడా అయ్యాయి. బ్యాంకులు రుణాలు కూడా ఇచ్చాయి. బిల్డర్లు వాటిని నిర్మించి విక్రయించారు. ఇప్పుడు అదే ఆస్తి 22A జాబితాలో చేరితే ఇన్నాళ్ళుగా జరిగిన లావాదేవీల చట్టబద్ధత ఏంటి? గతంలో రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయి? పన్నులు ఎలా వసూలయ్యాయి? బ్యాంకులు రుణాలు ఎలా ఇచ్చాయి? ఆస్తిని కొనుగోలు చేసిన వ్యక్తి తప్పు చేయకపోతే ఇప్పుడు అతడే ఎందుకు నష్టపోవాలి? ఈ ప్రశ్నలే ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఇది కేవలం రిజిస్ట్రేషన్ సమస్య కాదు. ఆస్తిపై యాజమాన్య హక్కు, పెట్టుబడి భద్రత, బ్యాంకు రుణాలు, కుటుంబ ఆర్థిక ప్రణాళికలు, రియల్ ఎస్టేట్ మార్కెట్పై విశ్వాసం వంటి అనేక అంశాలతో ముడిపడి ఉన్న సమస్యగా ఇది మారుతోంది. 22A పేరు వింటేనే వణికే పరిస్థితి తలెత్తింది. ఏళ్ల తరబడి పైసా కూడబెట్టుకుని కొనుగోలు చేసిన ఆస్తి ఒక్కసారిగా అమ్ముకోలేని పరిస్థితికి చేరడంతో యజమానులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. తమకు తెలియకుండా ఆస్తిని నిషేధిత జాబితాలోకి చేర్చడం అన్యాయమని చెబుతున్నారు. ఆస్తి నిజంగా ప్రభుత్వ భూమి అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించాలని, ప్రైవేట్ ఆస్తి అయితే వెంటనే జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే 22A అనే పదం నగరంలో ఆస్తి యజమానుల్లో ఒక రకమైన భయాన్ని సృష్టిస్తోంది. రేపు మన ఇంటి పేరు కూడా ఆ జాబితాలో ఉంటుందా అనే అనుమానం వారిని వెంటాడుతోంది. ఈ అనిశ్చితి కొనసాగితే అది వ్యక్తిగత ఆస్తుల సమస్యను దాటి మొత్తం రియల్ ఎస్టేట్ మార్కెట్పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రభుత్వం మాత్రం ప్రైవేట్ ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చలేదని చెబుతోంది. మంత్రి పొంగులేటి కూడా ఇదే మాట చెప్పారు. క్షేత్రస్థాయిలో బాధితుల నుంచి వస్తున్న ఫిర్యాదులు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నెలకొన్న పరిస్థితి,
రెవెన్యూ అధికారులకు చేరుతున్న ఫిర్యాదులు ఈ వాదనపై అనేక రకాల ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు జరిగినా, పన్నులు చెల్లిస్తున్నా శాశ్వత నిర్మాణంలో ఉన్న ఆస్తులు నిషేధిత జాబితాలోకి చేరినట్లయితే వాటి విషయంలో ప్రభుత్వం స్పష్టమైన కారణాలు, ఆధారాలు, పరిష్కార మార్గాలను ప్రజలు ముందుంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది కేవలం ఒక ఫైల్లోని సర్వే నెంబర్ కాదు, ఒక కుటుంబం జీవితకాలం కూడబెట్టిన ఆస్తి, ఒక తండ్రి తన కూతురు పెళ్లి కోసం అమ్మాలనుకున్న ఇల్లు, విదేశాల్లో ఉన్న కుమారుడు భవిష్యత్తు కోసం కొనుగోలు చేసిన స్థలం, పిల్లల చదువుల కోసం పెట్టుబడిగా పెట్టిన ఫ్లాట్. ఇలాంటి ఆస్తులు ఒక్కసారిగా 22A జాబితాలో చేరితే దానివల్ల కలిగే నష్టం అంతా ఇంతా కాదు. తప్పప్పులను సమీక్షించి బాధితుడికి న్యాయం చేయాల్సిన బాధ్యత మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వానిదే. మీరు 22A బాధితులా? మీరు మీ సమస్యను 3 నిమిషాల పాటు మాకు వీడియో రూపంలో పంపించండి. 99 టీవీ బాధితులకు అండగా ఉంటుంది. ఇది వాటి టు ది పాయింట్.